సో మీరు సక్సెస్ అయిన తర్వాత మీ మమ్మీ, మీ డాడీ, మీ మదర్, ఫాదర్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారండి? ఇప్పుడు మీరు మాట అన్నారు మన ఇంటర్వ్యూ బిగినింగ్ లో, అంటే నేను సడన్ గా ఇప్పుడు మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతే ఎలా వచ్చేసావు, మనకి ఎవడిస్తాడు రా, ఎవడెళ్ళమన్నాడు రా, ఇలా మాట్లాడి ఉండేవారండి అని. బట్ సక్సెస్ అన్నది ఒక గొప్ప వెలుగుని తెస్తుంది మనిషికి. మీ పట్ల అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయండి మీరు సక్సెస్ అయ్యాక? తక్కిన వాళ్ళు ఏంటో కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఊరు సైడ్ వెళ్తే చమ్మక్ చంద్ర వాళ్ళ ఫాదర్, చమ్మక్ చంద్ర వాళ్ళ మదర్ మా నాన్నతో ఫోటోలు దిగుతారు. ఓ మా ఫాదర్ తో, గ్రేట్, మా మదర్ తో, మా బ్రదర్ తో. సో వాళ్ళు మా ఫాదర్ మదర్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో అవతారాలు చిన్న ఏదో స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఇంత మంచి నేమ్. అంటే వాళ్ళు కూడా అంత ఊహించి అంచనాలు వేసేంత తెలివితేటలు లేదు. మా అమ్మ నాన్న దే ఆర్ ఫార్మర్స్ సార్. అదే అంట. సో వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో తప్ప అంత కొన్ని రోజులు వాళ్ళు నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన 4-5 సంవత్సరాల తర్వాత వాడికి అర్థమైంది, సారీ మా ఫాదర్ మదర్కి అర్థమైంది, ఓ మా కొడుకు మంచి పేరు సంపాదించాడు అయితే. ఓకే, టీవీలో వచ్చేది చమ్మక్ చంద్ర మీ అబ్బాయి అంటే మా అబ్బో అందరు అడుగుతున్నారంటే హో మావాడు బాగానే సంపాదించాడు అయితే పేరు. అంతే కదా వాళ్ళకి, అదే అప్పుడు అర్థమైంది. నా 3-4 years తర్వాత ఓహో. బట్ ఊర్లో ఎలా ఉంటాయి అంటే చుట్టాల్లో కానీ ఎవరైనా నాన్న చెప్తుంటాడు, 10 మందిని కనాల్సిన అవసరంలా పనికొచ్చే కొడుకుని ఒకటి కన్నా చాలు. కరెక్ట్. అలాంటి కొడుకు నీకు పుట్టాడు, మంచి పేరు సంపాదించి చాలా నీ అదృష్టం అయ్యా ధన్సింగ్, చాలా అదృష్టం. అంత పేరు కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, ఆ పేరు ఉండదు కానీ. అవును, డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది అనామకులు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళి చిన్న ఊరు నుంచి వెళ్ళి తండా నుంచి వెళ్ళి అంత మంచి పేరు సంపాదించాలంటే నీ అదృష్టం అని చెప్పి నాన్న చెప్తుంటారు. చాలా సంతోషం సార్. సో అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటాను పేరెంట్స్ని. అవునా? పేరెంట్స్ కోసం మా ఊర్లో ఇల్లు కట్టాను ఒకటి, వాళ్ళు ఉండడానికి. అంటే ఫాదర్ మదర్ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి చూసిన పెద్ద కొడుకుని సార్ నేను. చాలా స్ట్రగుల్ చేశారు మా అమ్మ. అవునా? మేము అప్పుడు మా ఫాదర్ మదరు మమ్మల్ని కట్టెలు అమ్ముకుంటూ పోషించేవాడు. మా ఫాదరు కట్టెలు అమ్ముకుంటూ పోషించి 10 రూపాయలతో బియ్యం తెచ్చేవాడు. ఆ స్టేజ్ నుంచి నేను చూశాను ఫాదర్ మదర్ని చూశాను. అప్పుడు అనుకున్నాను ఎంత దేవుని దేవాల మంచిగా అయితే మా అమ్మ నాన్నని ఒకటే కోరుకున్నాను దేవుణ్ణి. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, దేవుడా నేను ఒకటే చేయి, నాకు ఏ హెల్ప్ చేయకు, నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్న ఉంచు, వాళ్ళు చూడాలి. నా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు సక్సెస్ ఇచ్చినా నేను ఆనందపడలేను. ఎందుకంటే నా కొడుకు సాధించారా అని కళ్ళారా ఒక్కరోజు చూసినా చాలు ఆనందం, నాకు ఇంకేం వద్దు, మా అమ్మ నాన్న ఏం కాకుండా చూడు, నేను సక్సెస్ అయ్యేంత వరకు కోరుకున్నాను. గ్రేట్, యూర్ గ్రేట్ సన్. ఆ కోరిక నెరవేరింది మీకు? అమ్మో, కోరిక నెరవేరితే ఇంకా ఈ రోజు వాళ్ళు చక్కగా కళ్ళని నీళ్ళు వస్తాయి. మా పేరెంట్స్ ఎమోషన్ సార్, నాకు చాలా ఎమోషన్. మా ఫాదర్ మదర్ ఫ్యామిలీ అంటే అమ్మ. అదే అందరూ ఇప్పుడు ఇవాళ రేపు తల్లిదండ్రుల్ని ఏంటి ఏజ్ వాటిలో పెట్టేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు. అవును సార్. చాలా మంది పేరెంట్స్ ని పట్టించుకోవట్లేదు. అమ్మో, అది ఏమో సార్, ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్. అలా వదిలేసుకునే పేరెంట్స్ ని వదిలేసుకునే ధైర్యం, అది వదులుకున్నారంటే అసలు ఇక్కడ ఒకటే సార్, మనం ఏమిస్తామో దేవుడు కూడా మనకు ఫ్యూచర్లో అదే ఇస్తాడు. ఈరోజు మనం మన ఫ్యామిలీకి కానీ మన పేరెంట్స్ కానీ అది ఏమి ఇస్తామో దేవుడు కూడా మనకు అదే ఇస్తాడు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు కోళ్ళలు ఉన్నారు, రేపు నీ లైఫ్ కూడా మనం కూడా అదే వాళ్ళ స్టేజ్కి వెళ్ళాల్సిందే కదా, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కదా సార్. ఫర్దర్గా నేను ఒకటే అంట, నా కొడుకు చూడని చూడకపోయని కానీ నన్ను నా కొడుకు అనాథాశ్రమంలో వేసినా నేను ఒకటే అంట, వాడిని పిలిచి, అరే నాకు కావాల్సింది వయసులో ఇంత అన్నం, డబ్బులు కాదు ఏం కాదు, 2 పూటలు ఇంత అన్నం తినేసి పడుకొని జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోవాలి. అది
కానీ నన్ను కన్నా అమ్మ నాన్న తల్లిదండ్రుల్ని గొప్పగా చూశాను రా నేను. అది నా అదృష్టం, నీ దురదృష్టం. వాట్ ఎ ఫిలాసఫీ. నీ చూసుకునే యోగ్యత నీకు లేదు, చూసుకుని నీ యోగ్యత లేదు, అది నీ దురదృష్టం. నా దానికి నేను ఫీల్ అవును. నీకు లేదు అదృష్టం. అదృష్టం నీకు లేదు, నీ కర్మ అది. హ్యాపీగా ఉండు, నేను బాగానే ఉన్నా. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. అంతేగాని అది అదృష్టం ఉండాలి సార్ పేరెంట్స్ ని చూసుకునేది. అవును. ఈరోజు రోజు రోజుకి చాలా ప్రతిదీ చాలా కమర్షియల్ అయిపోయాం సార్. ప్రతి మనిషి, ప్రతి రిలేషన్ మనీతో చాలా ముడిపడిపోయింది. సో దాన్ని మనం ఉన్నంతలో చక్కగా బ్యాలెన్స్ చేసుకొని, ఎవరు ఏంటి, అమ్మ నాన్న ఎంతవరకు మనకి ఇంపార్టెంట్, తమ్ముడు ఎంత ఇంపార్టెంట్, చెల్లెలు ఎంత ఇంపార్టెంట్, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి మినిమం. మీరు వాళ్ళందరికీ బాగా ఆర్గనైజ్ చేశారండి ఇప్పటికీ. నా బ్రదర్స్, నా చిన్న తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు కూతురు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈ MBA ఏదో చేస్తుంది. మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఎంతో. నా కూతురు, వాడి తమ్ముడు కూతురుని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే చదివిస్తాను. వాడికి తెలియదు, ఒకటే ఇంట్లో ఉంటాం. అన్న ఆ ఫీజు ఒకటే ఫోన్ చేస్తాడు. అన్న కాలేజ్ నుంచి ఫోన్ చేశారు అంటాడు. ఎప్పుడైనా బై మిస్టేక్ కాల్ వస్తే, సుమతి కాలేజ్, సరేలే నేను చూసుకుంటాను అని. అంటే వాడు నేను బిజీలో ఉంటే ఒకసారి మర్చిపోతే ఫోన్ వాడు మా తమ్ముడికి తెలియదు వాడి కూతురు ఫీజు ఏంటో. నేను ఒకటంట, అరే ఎప్పుడో ఒకసారి నీ దగ్గర లేకపోయినా ఎక్కడి నుంచి తెచ్చైనా ఒకసారి ఫీజు కట్టరా, ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ రేపు నీ కూతురు నిన్ను అడగకూడదు, నువ్వు ఏం చదివించావు. నేను చదివించింది పెదనాన్న అయితే నువ్వు ఏం చదివించా, ఏం చేసావు నాకు అడగే, రేపు అడగకూడదురా నీ కూతురు నిన్ను. పెదనాన్న చదివించాడు, నువ్వు ఏం చేసావు నాన్న, నాకు అడిగితే ఏం చేస్తావు, అవన్నీ మనకు తెలియదునా, అవన్నీ అది వెళ్ళిపోతాడు. అంటే నా ఫ్యామిలీ, నేను తమ్ముళ్ళ దగ్గర నుంచి, నా ఫాదర్ మదర్ దగ్గర నుంచి, మా చిన్న పల్లెటూరు సార్ మాది. చిన్న పల్లెటూరులో మా అమ్మ నాన్న కోసం 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను. బస్ ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ ఉండదు అలాంటిది. ఒక చిన్న కోటలా కట్టా. అంటే ఒక గుడిసెలోంచి వచ్చాము మేము, గుడిసెలో ఉండే మేము. ఆ గుడిసె జీవితాన్ని చూసినాం. ఈరోజు మా అమ్మ నాన్న బతికిన 4 రోజులు హ్యాపీగా, ప్రశాంతంగా, గర్వంగా బతికి, అది చాలు నాకు. దాని తర్వాత ఇల్లు ఉండాలేకున్నారు. మా అమ్మ నాన్న ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎంజాయ్ చేశారు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా. దేవుడు మీ మరో విన్నాడు. అంతే సార్, మామూలుగా వీళ్ళ గొప్పగా విన్నాడు. అంటే నేను బతికి అలా కోరుకున్నాను, కానీ అంత గొప్పగా మా అమ్మ నాన్న చూసి ఈ చేస్తాను అంత అవకాశం, దేవుడు అంతవరకు అవకాశం ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంత బ్యూటిఫుల్ వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి, అంటే ఏదైనా మనకు 4 రూపాయలు ఎక్కువ వస్తేనే కదా సార్ ఏదైనా చేయగలం. ఏం రానప్పుడు మనం ఎంత కోరికలు ఉంటాయి, కానీ చేయలేని పరిస్థితి కదా. కాబట్టి నాకు దేవుడు బాగానే ఉన్న దాంట్లో బాగా ఉన్నాయి, అన్ని చక్కగా సమకూర్చి చేశాడు. సో ఆ చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? మీరు అన్నట్టుగా గుడిసి నుంచి కట్ చేస్తే క్వార్టర్లోకి, అంటే ఇల్లు తండాలో రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? చుట్టుపక్కల వాళ్ళు వస్తారు చమకచంద్ర ఇల్లు చూడడానికి. అక్కడ నా ఇల్లు చూడడానికి వస్తారు, ఇదే చమకచంద్ర ఇల్లు. సో చాలా చక్కగా కట్టి అక్కడ. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు నార్మల్ గా వైఫ్లు ఎక్కువగా, అంటే ఒక రకం, అన్ని రకాలు ఉంటారు కదా సొసైటీలో. ఫాదర్ కి మదర్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా, బ్రదర్స్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నా, వైఫ్ లో ఒక్కొక్కసారి అడ్డు తగులుతారండి. అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురవ్వలేదు, కానీ మా 1 2 టైం ఏదైనా ఫీల్ అయినా ఆ ఫీల్ కొన్ని అర్థం అవుతుంది. కాబట్టి మనం ఒకటే చెప్పాను, నీకేం కావాలో అది చెప్పు. నా ఫ్యామిలీ విషయంలో నీకేం తక్కువ అయితే చెప్పు, నేను చేసి పెడతాను. నా ఫ్యామిలీ విషయంలో మాత్రం నేను అవునా, వాళ్ళ విషయంలో అసలు నీకేం కావాలో చెప్పు, చేసి పెడతా. వాళ్ళ విషయంలో నన్ను వదిలేదు, ఎంటర్ అవ్వద్దు. మీకు సొంత కుటుంబం నుంచి వచ్చారు? సొంత కుటుంబం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా కొన్ని ఉంటాయి సార్, అవి మామూలు. ఇప్పుడు పిల్లలు గిల్లలు పుట్టిన తర్వాత అది తప్పులేదు, వాళ్ళది కూడా తప్పులేదు. 2 పిల్లలు ఉన్నారు కదా, ఇది ఉన్నారు కదా, అది ఆలోచిస్తారు కదా సార్. భార్యైనా ఆలోచిస్తారు, తను కమర్షియల్ వేలో తను కూడా ఆలోచిస్తాడు, తప్పులేదు. అవును.
కాబట్టి నా వేలో నేను ఎంతవరకు ఫ్యామిలీకి చేయాలో అంతవరకు చేసింది. వయసు అయిపోలేదుగా, సంపాదించడం వచ్చే వయసు ఉంది. మరే మనం మన వేలో చక్కకుండా వెళ్తే దేవుడు అక్కడే వాడే అన్ని ఆయన ఇస్తాడు. ఇస్తూ ఉంటాడు. బట్ మన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసి నా లైఫ్ లో కొన్ని ఉన్నాయి, అవి నేను చేయాలి అంతే అంటారు. అవి చిన్నప్పటి నుంచి మీతో క్యారీ అయిన డ్రీమ్స్ కదా, డ్రీమ్స్ అవి సడన్ గా మ్యారేజ్ అయిందనో వైఫ్ వద్దన్నదనో వాటిని కిల్ చేసుకోలేరు కదా. పోదు, నేను ఉండలేను నా ఫ్యామిలీని వదిలి. ఫస్ట్ మా అమ్మ నాన్న నా తమ్ముళ్ళని వదిలి ఉండలేను. వాళ్ళు ఉండాలి. అదే బలం, ఎనర్జీ అదే. వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము చక్కగా కూర్చొని మాట్లాడుకొని నలుగురు కూర్చొని వాళ్ళతో తింటే. కానీ ఇంకొక విషయం అండి, వెరీ క్లీన్ పర్సన్. నేను మీ గురించి విన్నంత వరకు సార్ అలాంటి ఏరియా నుంచి, సార్ రూరల్ ఏరియా, అలాంటి దాని నుంచి వచ్చిన వాళ్ళు బాగా వైసెస్ కి వాటికి అలవాటు పడిపోతారండి. చెడు అలవాట్లు, అదే సార్, దురలవాట్లు వెరీ ఈజీ. అవును సార్, వెరీ ఈజీ. ఇక్కడ కనెక్ట్ అవ్వడం ఇంకా ఈజీ ఉంటుంది. వెరీ ఈజీ. వాటిని ఎలాగ తట్టుకున్నారండి అసలు? మీరు తండాలో ఉన్న కాలం గాని, తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత సర్కిల్స్ లో మూవ్ అయినప్పుడు? అంటే దురలవాట్లు ఏముండే సార్, నేను ఐ థింక్ ఇంతకుముందు డ్రింక్ అలవాటు లేకుండే, ఒక 4 years నుంచి 2 బీర్లు తాగే అలవాటు. వారానికి 2 బీర్లు అలా. ఇప్పుడు వారానికి 2 బీర్లు తాగుతాం సార్. వారానికి 2 సార్లు 2 బీర్లు. ఓకే. 2 days చీటింగ్ డే, 5 days డైట్. ఓకే. అలా పెట్టుకుంటాను. అంటే డ్రింక్ కొద్దిగా భయం ఉండే సార్. అంటే కొంతమందిని చూశాను కదా, దానివల్ల కెరీర్ పాడు చేసుకొని స్ట్రగుల్ ఉన్నప్పుడు చూసా. డ్రింక్ వల్ల కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళని కొంతమందిని చూశాను సార్. అమ్మో, మనం అలా ఉండకూడదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మందు గింద విషయంలో. ఎందుకంటే మనం ఏం రీచ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు నాకు నేను చేసుకున్నాను సార్. ఏ తాగినా చేసినా లిమిటెడ్ గా మాత్రం లిమిట్. నేను ఏదైనా లిమిట్ దాటుతున్నానంటే నాకు నేను అలర్ట్ అవుతా. అరే ఏంటి 10 పదండి 2 రోజులు అయింది ఏంటి, నాకు నేను అలర్ట్ చేసుకుని నో అని చెప్పేసి. అంటే దిస్ ఈజ్ ఎ వరల్డ్. అంటే ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకి ప్రపంచం ఎదురవుతుంది అనుకోండి. సార్, బట్ దిస్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. ఫుల్ టెంప్టేషన్స్. సక్సెస్ లోకి వస్తున్నప్పుడు, సక్సెస్ లో రన్ అవుతున్నప్పుడు, ఒక మంచి స్పాట్ లైట్ మన మీద ఉన్నప్పుడు టెంప్టేషన్స్ ఇవి చాలా ఈజీ. అవును సార్, అవును. అన్ని ఫేస్ చేశారా మీరు when you are raising? చూసాను సార్. బట్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఉన్న దాంట్లో ఎక్కువ వైల్డ్ గా వెళ్ళే ఇది కాదు సార్. నాకు భయం వైల్డ్ కానీ ఈ పబ్బులు గిబ్బులు అన్న భయం. నాకు భయపడిపోతా. నా లైఫ్ లో 2-3 టైం వెళ్ళి ఉంటాను ఇప్పటివరకు నా పబ్ లో, ఏదైనా ఫ్రెండ్స్ పార్టీ తప్ప. నేను పర్సనల్ గా అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అన్నట్లే, బట్ నాకు అది అంత మళ్ళీ ఫాస్ట్ గా ఎక్కువ అక్కడ వెళ్ళి ఎక్కువ చేస్తున్నామో ఏంటో అనిపించేస్తుంది నాకు. కరెక్ట్. అంటే డివేట్ అయిపోతున్నామా మనం ఏంటి అని, అంటే అందరూ అని నా పర్సనల్ భయం అది. దానివల్ల కొద్దిగా నేను అవి కొద్దిగా ఎక్కువ ఫాస్ట్ లైఫ్ ని దూరంగా ఉంటాను. నేను వెళ్ళడానికి ఏదైనా ఉంటే నా ఆఫీస్ లో కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా పిల్లలతో నవ్వుకుంటూ, నా టీం పిల్లలు ఉంటారు, ఎప్పుడో ఒకసారి సరదాగా మా ఆఫీస్ లో పార్టీ చేసుకుంటాం 1 month ఒకసారి. నా టీం పిల్లలు జబర్దస్త్ లో చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పటికీ సరదాగా మీతో కంటిన్యూ అవుతున్నారు. నేను వాళ్ళతోనే హ్యాపీగా గడుపుతుంటాను. అంతే. వాళ్ళు ఆ రోజు వస్తున్నారంటే నేనే ముందు వెళ్ళి వంట చేస్తుంటా. కుక్ చేసి రండ్రా, ఎక్కడి వరకు వచ్చారా, వాళ్ళ కోసం రెడీ చేసి నేను వండి పెడతా. అది ఎంజాయ్ చేస్తాను నేను. గుడ్. అది నాకున్న దాంట్లో బ్యూటిఫుల్ గా చక్కగా అదే మీ ఎంజాయ్మెంట్. అదే ఎంజాయ్మెంట్ సార్. అది అంత ఎంజాయ్మెంట్ అంటే అది చాలా గొప్ప ఎంజాయ్మెంట్ నాకు. గొప్ప ఎంజాయ్మెంట్. దానికి మించిన ఎంజాయ్మెంట్ నాకు హై లెవెల్. మీరే వండి పెట్టడం, నేనే వండి పెట్టి నా పిల్లలతో. ఏంటంటే సార్, బయటికి వెళ్తే మనం ఎక్కువ మాట్లాడలేము, పెద్దవాళ్ళ ముందు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి, అది ఎక్కువ ఉంటుంది మైండ్ లో.
పిల్లలు ఉన్నా అనుకో ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడు, ఎలాగైనా నవ్వుకో, స్వేచ్ఛ. నా స్వేచ్ఛ అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేను చేస్తాను. అవునా, సార్ బాగా. వెరీ నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.